అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, ఇవాళ ఒకరోజు ఇవి బ్రేక్ఫాస్ట్ అనమాట. బాయిల్డ్ ఎగ్స్, కొన్ని నట్స్ అండ్ ఒక్క బ్రెడ్ పీస్ మీద అవకాడో ఒక పీసు. ఈ బ్లాక్ టీ చూసారా ఎంత బాగుందో. బ్లాక్ టీ కూడా చాలా మంచిదండి. బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ కూడా పాలు, షుగరు ఏవి లేకండి. ఇట్లా చూడండి, ఈ ప్లేట్లో ఇది 4 బాదాం పప్పులు నానబెట్టుకుంటాం కదా నైట్. మనం మెంతి పొడి కానీ, తిప్పతీగ పొడి కానీ, నల్ల జీలకర్ర కానీ కొంచెం తాగండి పెద్దవాళ్ళం. అట్లా నట్స్ తిని తర్వాత ఒక బ్రెడ్ పీసు, అవకాడో ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం ఉండదండి. అవకాడో కూడా మంచి ఫ్యాట్ కదండి, మంచిది, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందంట అవకాడోలో. మంచిగా రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుందంటండి. ఇండియాలో కూడా దొరుకుతున్నాయండి అవి. 2 ఎగ్స్ బాయిల్ చేసుకుని కొంచెం పెప్పరు, సాల్ట్ లైట్గా వేసుకోండి, ఇంకేం అక్కర్లేదండి. ఇవి తినేసి మన ట్యాబ్లెట్ ఏమైనా ఉంటే వేసుకొని, బీపీ అందరికీ వాళ్ళు బీపీలు ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటాయి కదండి, ఆ బిళ్ళ ఏదో వేసుకొని చక్కగా బ్లాక్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తాగండి. సుల్లమాని అంటారు దీన్ని, బ్లాక్ టీ అంటారు. ఏమి లేదండి, కొంచెం వేడి నీళ్ళు మరిగాక దాంట్లో కొంచెం దాల్చిన చెక్క, లవంగ, యాలుక్కాయ వేసి పొడి చేసి పెట్టుకుని ఒక చిటికెడు వేయండి. కొంచెం టీ పొడి ఒక చిన్నర పావు స్పూన్ తీసుకోండి, వేసుకొని మరగబెట్టి వడపోసుకోండి, అంతే. మరి మీకు పడితే నిమ్మకాయ వేసుకోండి. ఓకేనండి. చూడండి ఎంత బాగుంది శాండ్విచ్ చేయటం. ఎక్కువ దీన్ని రబ్బు చేసి రాసేసామనుకోండి అవకాడో నల్లబడిపోద్ది. అందుకని అంటే ముక్కలు పెట్టుకుని దాన్ని ఫోల్డ్ చేసుకుని కొరుక్కు తింటే చక్కగా ఉంటుంది అనమాట. ఓకేనండి. బాయిల్డ్ ఎగ్స్ ఒకరోజు, ఆమ్లెట్ ఒకరోజు, వెజిటబుల్ వేసి ఆమ్లెట్ ఒకరోజు, మరి బ్రెడ్లో పెట్టుకుని ఆమ్లెట్ ఒకరోజు, ఇట్లా 5 days చేసుకోండి. సూపర్గా ఉంటుందండి.